మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే 107వ కీర్తన 7వ లేఖన భాగము మీకు స్క్రీన్ మీద వస్తుంది. లేదంటే మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదు మేము స్క్రీన్లో చూడగలము అనుకుంటే మీరు స్క్రీన్లో చూసే ప్రయత్నము చేయండి. మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా, మీకు ఎట్లా అవకాశం ఉంటే దాన్ని అలా వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను చదువుతున్నాను, మీరందరూ నాతో కలిసి చదివే ప్రయత్నం చేయండి. మీ వాయిస్ నాకు వినబడకున్నా పర్వాలేదు, మీ అంతరాత్మలో మీరు ప్రభును స్తుతిస్తే చాలు. ఎందుకంటే ఉదయకాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక లేఖనము చదవాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించి నేను చదివిపిస్తున్నాను. నేను చదువుతాను, మీరు నాతో పాటు ఉచ్చరించండి. వారికొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. మంచిది ప్రియారా, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ శ్రేష్టమైన దివ్యమైన నామమును బట్టి వందనాలు అయ్యా. 5 గంటలు మొదలుకొని ఇప్పటి వరకు నీ ప్రియులు, నీ దాసులు, నీ కుమారులు, నీ కుమార్తెలుగా పిలువబడుతున్నారు అయ్యా. నీ బిడ్డలందరూ ప్రభువా చక్కగా మరి ఉదయకాలము నీ సన్నిధికి వచ్చి చక్కగా ప్రార్థించి ఉన్నారు అయ్యా, నేను స్తుతించి ఉన్నారు, ఆరాధించి ఉన్నారు ప్రభువా. వారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రభువా నీ లేఖన ధ్యానము చేయబోతున్నాం తండ్రి. మరి చక్కగా ఈ 107వ కీర్తన 7వ వచనము నుంచి మరి మాతో, మా అందరితో నువ్వు మాట్లాడి మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని, నీకు మహిమ తెచ్చుకోమని, ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనలో మాకు తోడు నీడగా ఉండి నడిపించి మరి తండ్రి నువ్వు మహిమను పొందుకుంటావని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు చెల్లించుచున్నాను. దయచేసి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, చూసే ప్రయత్నం చేయండి. 107వ కీర్తనలో 7వ వచనములో ఈ రీతిగా రాయబడింది. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఏ నివాసపురము పోవాలి ఇప్పుడు వీళ్ళు? ఏ నివాసపురము పోవాలని దేవుడు వారిని చక్కగా త్రోవలో నడిపించున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఐగుప్తు దేశానికి పోయి రావాలి. ఐగుప్తు నుంచి ఆనాడు యోసేపును తన అన్నలు అమ్మివేయబడినప్పుడు ఐగుప్తులో ఆయనకు మంచి దేవుడు అధికారం కలగజేసినాడు. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా ఆ ఐగుప్తుకు వలసపోయారు. మరి అక్కడ నివాసం ఉండడానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరములు గతించిపోయినది. మరి కొన్ని సంవత్సరముల వరకు అక్కడ నివాసం ఉన్నారు. చక్కగా యోసేపు గారు వారిని పరిపాలిస్తున్నారు, చక్కగా భుజిస్తున్నారు. అలాగే అక్కడ సంతానము, పిల్లలు అలా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం అక్కడ వర్ధిల్లుచున్నది. మరి అక్కడ అకస్మాత్తుగా యోసేపు గారు మరణించడము, ఆ యొక్క ఫరో రాజు ఆ ఇశ్రాయేలును హింసించడము, బానిసలుగా చూసుకోవడము ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒక పురము రావాలి. ఆ పురమే కానాన్ అనే నివాస స్థలము, వాగ్దాన భూమిలోకి రావాలి. అబ్రాహాముకు వాగ్దానము చేసిన దేవుడు కానానుకు నడిపించబడాలి. ఇప్పుడు కానాను ఆ దినముల వారికి ఒక యెరూషలేము పట్టణము, ఒక పరలోక పట్టణం. అది ఆ వాగ్దాన భూమిలోకి ఇప్పుడు నడిపించబడాలి వీళ్ళు. యోసేపు మరణించి ఉన్నాడు. మరి ఇప్పుడు వారిని నడిపించడానికి, వారిని తీసుకెళ్ళడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషేను ఐగుప్తుకు నడిపించి అక్కడ అనేకమైన విధములుగా
ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని మరి నివాసపురమైన అనగా కానాను దేశమునకు నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఇప్పుడు మోషే గారు ఏం చేసిండంటే ఆ ఐగుప్తు దేశానికి పోయి ఫరోతో యుద్ధము చేసి, ఫరోతో కొన్ని వాదోపవాదాలు చేసి, మరి 10 తెగుళ్ళు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎట్టకేలకు ఆ జనంగాని మోషే గారు, ఆరోను గారు మరి వాళ్ళందరూ ఏం చేశారంటే ఐగుప్తు నుంచి కానాను అనే దేశానికి నడుచుకుంటూ వస్తున్నారు. వస్తుంటుండగా వాస్తవానికి కానానుకు చేరుకోవడానికి 8 నుంచి 12 రోజులు మాత్రమే టైం పడుతుందండి. బైబిలు పండితులు సెలవిస్తున్నారు. ఒక వారము లేదా ఒక 10 రోజులు. 8 నుంచి 10 రోజులు లేదా 12 రోజులు పడే ఈ ప్రయాణము 40 రోజులు 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది అని మనం ఆలోచన చేయాలి. వాళ్ళు చిన్నగా ఫిలిష్టు మార్గము గుండా వస్తే వాళ్ళు ఒక 8 నుంచి ఒక 12 రోజుల్లో వాగ్దాన భూమిలో అడుగుపెట్టేవారు. అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ముందుగా గ్రహించగలిగిన దేవుడు కాబట్టి ఫిలిష్టులు ఇజ్రాయేలుకు బద్ధ శత్రువులు కాబట్టి ఆయన అంటున్నాడు, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారికి నడిపించెను. చక్కని త్రోవ అంటున్నాడు కానీ 40 సంవత్సరాల అరణ్యములో ప్రయాణం చేశారు. ఎన్నో కష్టాలు, ఎన్నో తిప్పలు, ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. కానీ వాస్తవానికి ఫిలిష్టుల మార్గం గుండా పోతే కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషములలో, కొన్ని రోజుల్లోనే వాళ్ళు కానానుకు చేరేవారు. కానీ ఆయన గ్రహింపు గల దేవుడు, ఆత్మలో ఆ జరిగే విషయాలను తెలుసుకున్న దేవుడు. ఒకవేళ ఈ జనమంతయు ఫిలిష్టుల మార్గం గుండా పోతే ఫిలిష్టులు దండెత్తి యుద్ధము చేసినప్పుడు వీళ్ళు ఆ యుద్ధాన్ని చూసి మరలా ఐగుప్తుకు పారిపోతారేమో, ఐగుప్తుకు మరలా తిరిగిపోతారేమో అని దేవుడు ముందుగా గ్రహించిన దేవుడు. ఎందుకంటే ఫిలిష్టులు యుద్ధశూరులు, కానీ ఐగుప్తు రాజుల కన్నే యుద్ధ శూరులు అయితే కారండి. ఐగుప్తు వాళ్ళు గొప్ప యుద్ధ వీరులు, ఫిలిష్టులు తక్కువ. ఒకవేళ ఈ ఇజ్రాయేల్ జనాంగము ఫిలిష్టు మార్గం గుండా పోతే, ఒకవేళ వాళ్ళు దండెత్తి వీరి మీదకి వస్తే మళ్ళీ వీళ్ళు భయపడి, అయ్యో మేము ఈ నరకం, ఈ యుద్ధం మేము చేయలేమని మళ్ళా ఐగుప్తుకు పారిపోయి ఫరో చేతుల కింద మర బానిసగా ఉంటారేమని దేవుడు గ్రహించి ఏం చేసిండో ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 లేఖనాలు ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 నేను చదువుతున్నాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. చూడండి అక్కడ 13, 17, 18. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్టుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రము అరణ్యమున నడిపించెను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి జాగ్రత్తగా, ఎర్ర సముద్రము గుండా పోతే అసలు మార్గమే లేదండి. అక్కడ చుట్టూ కొండలు, లోయలు, గచ్చ పొదలు. ఆ అడవి ప్రాంతానికి పోవాలన్నా మొదటిగా ఎర్ర సముద్రం దాటాలి. దారే లేదు. దారే కానరాని ప్రాంతాల్లో దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. ఒకవేళ ఫిలిష్టుల మార్గం గుండా పోతే 8 నుంచి 10 రోజులు, 12 రోజుల్లో వాళ్ళు కానానుకు చేరేవారు. కానీ ఏం చేసిన దేవుడు అంటే, ఒకవేళ వీళ్ళు ఈ ఫిలిష్టుల మార్గం గుండా పోతే ఆ యుద్ధానికి భయపడి, ఆ యుద్ధ సన్నిధులకు వణికిపోయి, అయ్యో ఈ యుద్ధంలో మేము నశించడం కొలది, మేము మరలా ఐగుప్తులో ఉంటే మంది మాకు క్షేమమేమో అని మరలా వెనక్కి మరలి ఐగుప్తుకు పోతారేమో దేవుడు ముందుగా గ్రహించిన గల దేవుడు ఆయన ఏం చేసిండంటే ఎర్ర సముద్రము గుండా తీసుకెళ్ళాడు. ఎర్ర సముద్రం గుండా తీసుకెళ్తే ఎర్ర సముద్రము దాటాలి, తర్వాత అరణ్యములో తిరగాలి. ఇంచుమించు 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ప్రయాణం
మరి ఎర్ర సముద్రము దాటాలంటే అంత సింపులా? ఎర్ర సముద్రం అని పేరు ఎలా వచ్చింది అంటే నీళ్లు ఎర్రగా ఉన్నాయండి. ఎర్ర సముద్రం అంటే చుట్టూరా కొండలుంటాయి. ఇటుపక్క కొండ, ఇటుపక్క కొండలుంటాయి. ఈ కొండలు ఎర్రటి కొండలు, అంటే ఎర్రమన్నుతో కూడిన కొండలు. ఈ ఎర్రటి కొండల నీడ ఆ నీళ్ళ మీద పడినప్పుడు ఆ నీళ్లు చూస్తే ఎర్రగా కనిపించేటి. అందుకే దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. నీళ్లు ఎర్రగుండ ఎక్కడైనా తెల్లగానే ఉంటాయి, లేదా మరుగుపడితే పచ్చగా అయినట్టు అనిపిస్తుంది. ఆ రెండు కొండల మధ్యలో ఉన్న ఈ యొక్క ఎర్ర సముద్రము, ఆ కొండ నీళ్ళ మీద పడినప్పుడు ఆ నీళ్లు ఎర్రగా అనిపించేటి. అందుకే దాన్ని ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది దానికి. ఆ ఎర్ర సముద్రం కాడికి రాగానే ఇశ్రాయేలు జనాంగం అంతా ఆగారు. ముంగట ఎర్ర సముద్రము, వెనక్కేమో ఫరో సైన్యము. వారు ఎటు పోలేని పరిస్థితి. ఆకాశం వైపు తప్ప చూసే ఆలోచన లేదు. ముందు పోదామంటే ఎర్ర సముద్రము, అది నది కాదండి, కాలువ కాదండి, అది ఎర్ర సముద్రము. వెనక్కి మరలిపోదామంటే ఫరో సైన్యము. ఇప్పుడు వెనకకు ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము. ఏం చేయాలని అర్థం కాక ఇశ్రాయేలు జనాంగం అంటున్నారు, మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మనం అరణ్యంలోకి తీసుకొచ్చావా? ఈ సముద్రంలో మనం చంపడానికి తీసుకొచ్చావని సనుగుతున్నారు, గునుగుతున్నారు, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఫరోను, అలాగే మోషే గారిని. మోషే దేవుడు మాట్లాడుతుండు, మోషే నీ కర్ర ఎత్తి సముద్రం మీద చూపమన్నాడు. దేవుడు అద్భుతముగా, మీరు అక్కడ లేఖనాలు ఉంటాయి చదువుకోండి, నీళ్లను ఒక ప్రవాహి గొడవని నిలబెట్టాడు. ఆరెడు నేలగా మార్చాడు, ఎండిన నేలగా మార్చాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా తను కావలసిన పురానికి, నివాస పురానికి, వాగ్దానము చేసిన పురమునకు నడిపిస్తుండగా వాళ్ళందరూ నడిచిన తర్వాత ఆ మార్గం మధ్యలో ఫరో సైన్యం వచ్చి కూలిపోయింది, చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఒకవేళ ఫిలిష్తీయుల మార్గం గుండా పోయినట్టయితే వారితో యుద్ధము చేసి వారిని ఎతమార్చి వీరందరూ తీసుకొని మరలా పోయేవారు. మళ్ళా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడేవారు. కాబట్టి ఈ ఫరో సైన్యము ఫిలిష్తీయులను ఎదిరించే దమ్ము కలిగిన సైన్యం ఇది. కానీ అలాంటి బలాఢ్యులను, అలాంటి బలవంతులను దేవుడు ఎర్ర సముద్రంలో నేలమట్టం చేసి ఉన్నాడు. దేవుడు గనుక నీ మీద ఒక ఆలోచన కలిగి ఉంటే, దేవుడు నిన్ను నడిపించాలని ఉద్దేశం కలిగి ఉంటే, ఎన్ని కొండలు ఎదురైనా, ఎన్ని ఎర్ర సముద్రాలు ఎదురైనా, ఎంత సాతాను శక్తులు నేను వెంబడించినా దేవుడు తను అనుకున్న పురానికి చేర్పిస్తాడు. ఎందుకంటే మనం పోవాల్సింది పరలోకం అనే ఒక పురము, అది కానాన్ అనే ఒక పురము. ఆనాడు వారు నడుస్తున్న పురము. ఈనాడు ఒక ప్రశ్న, మనం పరలోకముకు పోవాలి అంటే అంత సింపుల్ మాట అయితే కాదు. దానికి ఎన్నో యుద్ధాలు చేయాలి, ఎన్నో ప్రయాసాలు చేయాలి, ఎన్నో ప్రార్థనలు చేయాలి. చూడండి జాగ్రత్తగా, మన నివాస స్థలము 90వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మనకంటే ఒక పురం ఇచ్చాడు దేవుడు. ఇక్కడనేమో వాళ్ళకు వాగ్దాన పురం ఇచ్చాడు, కానాన్ అనే ఒక పురము. మరి మనకేమిచ్చాడు దేవుడు? మనం క్రైస్తవులము, వాళ్ళు యూదులుగా పిలువబడుతున్నారు కదా. ఆనాడు దేవుడు వారికి కానాన్ అనే పురం ఇస్తే, మరి రక్షించి కాపాడి క్షేమంగా వారిని కానానుకు నడిపించున్నాడు కదా. మరి ఈనాడు మనకు క్రైస్తవులకు, క్రీస్తును వెంబడిస్తున్న మనకు దేవుడు ఏ పురం ఇస్తున్నాడంటే, చూడండి కీర్తన గ్రంథము 90వ కీర్తన మనం జాగ్రత్తగా మనం ధ్యానము చేస్తే మనకంటూ ఒక పురం ఉంది. ఆ 2 మాటలు చదివి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. కీర్తన 1వ వచనము, ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఇక్కడ మన నివాస స్థలము, మన పురము తరతరములకు మనకు పరలోకమే ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత మీరు ఆలోచన చేయండి ఒకసారి. మరలా ఒక లేఖనము చదువుకుందాం. దావీదు గారు అంటారు, దావీదు పేరు మీద ఒక పురం ఉంది, ఒక పట్టణం ఉంది, ఒక ఊరే కట్టుకున్నాడు దావీదు గారు, గొప్ప పట్టణం. ఆ ఊరి పేరు దావీదు పురము. మరి ఆ దావీదు గారు అంత పెద్ద భవనం ఉండగా, అంత పెద్ద ఇల్లుండగా, ఆయన 23వ కీర్తనలో అంటున్న మాట, 6వ వచనంలో ఆయన అంటున్న మాట ఏం తెలుసా? అంత పెద్ద భవనం ఉన్నా, అంత ఇల్లున్నా, ఆయన అంటున్న మాట 6వ వచనంలో, కీర్తనలు 123:6లో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమ వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు. చూడండి జాగ్రత్త ప్రియులారా, దావీదు గారు అంత పెద్ద పురం కట్టుకొని, అంత పెద్ద భవనము కట్టుకొని, దానికి ఒక దావీదు పురం అనే ఊరు పేరు పెట్టుకొని
మరి ఎందుకు దావీదు మహారాజు దేవుని మందిరంలో ఉండని ఆశ కలిగి ఉన్నాడు? ఈరోజు అందరూ ఏడున్నావు నాన్న అంటే ఇంట్లోన్నా, రావా చర్చ్ కంటే ఆ శక్తే ఉండదు. ఆ చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు ఏదేదో ఫీల్ అయిపోతుంటారు. ఆ ఇల్లును చూసి మురిసిపోతుంటారు. ఆ అందాల బిల్డింగ్‌ను చూసి, ఆ బండలను చూసి, ఆ సోఫా సెట్‌ను చూసి మురిసిపోతా ఉంటారు. ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోండి. విలియం కేరీ ఎంబడి ఒక ముగ్గురు పరిచారకులు ఉండేవారంట. తను ఎక్కడైతే ప్రాంతంలో సేవ చేసిండో, ఆ ప్రాంతంలో ముగ్గురు ఉండేవారంట తనకు కలిసి. ఒక ఇల్లు ఒక రెంట్ ఒకరొకరు ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే డబ్బులు ఎక్కువైతాయని చిన్న ఇంటిలో ముగ్గురు వారి భార్య, వారి పిల్లలు ఒకే చిన్న గదిలో రెంటును సేవ్ చేసుకోవడానికి, ఆ మిగిలిన రెంటుతో సేవ కొరకు వాడేవారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇల్లులో ఉండొచ్చు వాళ్ళకి అనుకుంటే. కానీ ఈ 3 రూముల్లో ఉండి ఇంత రెంట్ మనము ఖర్చు పెట్టే అవసరమా? దేవుని పరిచర్య ఎంతో ఉంది. దేవుని వాక్యము ఎంతో ప్రకటింపబడాలి. దేవుని పనులు ఎన్నో ఆగిపోయినాయి. మన లగ్జరీ బ్రతుకు, మన లైఫ్ ఎంజాయ్ చేయడానికి మనం దేవుని సేవలోకి రాలేము. కాబట్టి వాళ్ళు ఒకే రూమ్లో ఉన్నారు. ఆ ముగ్గురు కలిసి ఒకే ప్లేట్లో అన్నం వండుకొని, బగాన్లు వండుకొని తినేవారంట. ఖర్చు తగ్గించుకొని మిగిలిన డబ్బంతా సేవ కొరకు బైబిల్ని ఎలా తర్జుమా చేయాలి, ఎలా అనేకులకు దేవుని ప్రేమను ప్రకటించాలి, ఏ కరపత్రాలు ఏ రీతిగా దేవుని సువార్త అనేక జనాలకు అందించాలని వాళ్ళు ప్రయాసపడేవారంట. ఈరోజు మనకు భవనాలు కట్టుకుంటున్నాం, బంగ్లాలు కట్టుకుంటున్నాం, కానీ దేవుని మందిరం పాడైపోతే ఏమాత్రం చింత షీకు లేదండి ఎవరికి. కానీ దావీదు అంటున్నాడు, అంత పెద్ద పురం కట్టుకున్నాడు, అంత పెద్ద భవనం కట్టుకున్నాడు, కానీ నేను చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము ఉంటానన్నాడు. ఎందుకు అంటే దేవుని మందిరంలో ఉంటేనే కదా నువ్వు పరలోక రాజ్యం వచ్చేది. నీ ఇంటిలో ఉంటే వచ్చేది కాదు కదా. అందుకే దావీదు అంటున్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం ఉంటా. ఎందుకంటే మనం అసలైన నివాసము ఈ భూమి మీద ఉండేటి కావండి, ఇవి కేవలం అల్పకాలమే. చూడండి ఆ మాట చూడండి, 2 కొరింథీ అదొక మాట చూసుకొని మనం ముందుకు పోదాం. సరే, 2 కొరింథీ 5వ అధ్యాయము ఆ మాట చూసి మనం ముగింపులోనికి వచ్చేద్దాం. 5వ అధ్యాయము 1వ వచనము, 5:1 2వ కొరింథీ గ్రంథము 5వ అధ్యాయము 1వ లేఖన భాగం చదువుతున్నాను, మీరు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదయునను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చూడండి జాగ్రత్తగా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఈ నివాసములో కట్టుకున్న నీ భవనము, కట్టుకున్న నీ యొక్క ఈ దేహము, ఆత్మ స్వరూపైన దేవుడు ఈ యొక్క గుడారం మన శరీరం అనుకుందాం. ఒకవేళ ఇది ఒక ఇల్లు, ఆత్మ నివసించే ఒక ఇల్లు. ఒక దినము నీ గుడారము నేలమట్టం అయిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది, శిథిలమైపోతుంది. ఒక రకంగా శరీరానికి అనుగుణంగా తీసుకుంటే, ఒక నివాసంగా ఒక ఇల్లును తీసుకుంటే ఏదో ఒక దినమున ఆ శిథిలం అయిపోతుంది, ఆ గుడారము, ఆ ఇల్లు పాడైపోతుంది, నేలమట్టం అయిపోతుంది. కానీ అందులో నివసిస్తున్న నీవు ఒక దినము పరలోకంలో ఉంటావు. అందుకే అన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్న నిత్యమైనది అయిన, మన చేతి పని కాక దేవుని పని అయిన, దేవుడు నిర్మాణం చేసిన పట్టణము, దేవుడు మన కొరకు అలంకరింపబడిన పరలోక పట్టణమును మనము స్వతంత్రించుకోవాలి అంటే పరలోకమందు మనకున్నదని మనం ఎరగాలి. మనకంటూ ఈ భూమి మీద గొప్ప ఇల్లు ఉండడం గొప్ప కాదు, ఈ పెద్ద భవనాలు ఉండడం గొప్ప కాదండి. మనకంటూ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒక నివాసపురం ఉన్నదని, ఒక పరలోక పట్టణం ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తే వాళ్ళు ప్రపంచం అనుకున్నారు, ఐగుప్తులేనే బానిసత్తులు ఉన్నారు. కానీ దేవుడు ఒక దినమున మోషే ఏర్పరచుకొని కానాను వాగ్దాన భూమిలోకి నడిపిస్తున్నాడు వారిని. ఈనాడు ఈ భూమి మనకు ప్రపంచం కాదు. ఈ భూమి మీద మనం కేవలం యాత్రికులం, ప్రయాణికులం మాత్రమే. వలస వచ్చిన మనము కొద్ది దినములు ఉండిపోవడానికి వచ్చి ఉన్నాం. దేవుడు మరలా మనను కానాను అనే పరలోకానికి పిలుస్తున్నాడు.
అది సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నా మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 14:2-3 చదివితే నేను ప్రార్థన చేస్తాను నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు అక్కడ ఆ మాటలు చూస్తే మీకు ఎలా ఆ నిర్మాణం చేస్తున్నాడు, ఆ పట్టణాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాడు చూడండి. అక్కడ యోహాను సువార్త 14:2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచక వెలుచున్నాను. నేను వెళ్ళి మీ స్థలములను సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏమంటున్నాడు? నేను మరలా వస్తా. నేను ముందుగా పోవడం మీకు మంచిది, ఎందుకంటే మీ కొరకు స్థలములను నివాస పురములను సిద్ధం చేస్తున్నా. మీ అందరి కొరకు నేను మరలా వస్తా. వచ్చి మీ అందరూ నాతో ఉండులాగున నేను మరలా తీసుకొని పోతా. ఒక నివాసపురముకు మనం పోవాలి. అదే పరలోక పట్టణము. ఈరోజు నివాసపురమునకు వారి అరణ్య మార్గం గుండా ఫిలిష్తీ దేశం నుండి నడిపించకుండా వారిని ఎర్ర సముద్రము గుండా నడిపించాడు. ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తు రథాలను సైన్యమును నేలమట్టం చేయడానికి. కాబట్టి దేవుడు నిన్ను పరలోకం నడిపించాలి అంటే ఆయన ఏదో ఒక రకంగా నేను నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏది శాశ్వతం కాదు. ఈ అంతస్తులు, అందము, బంగారం, వెండి, ఈ సిరి సంపదలు, ఈ యొక్క సకల భోగములు మనకు స్థిరత్వం కావు. కానీ మనకు స్థిరత్వమైన పురము, నివాసపురము, పరలోక పురము. కాబట్టి అడికి మనమందరము చేరాలి అంటే మనము మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణ అనుగజేసిన దేవుని వైపు చూసి మన హృదయాల్లో యేసుక్రీస్తును అంగీకరించుకుందాం. మనం పరలోక రాజ్యంలో మనం అందరము నివాసము ఉందాం. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తల్లు వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగండ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కుడి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం ప్రభు 5 గంటలు మొదలుకొని మరి ఇప్పటి వరకు నీ నడిపించిన నడిపింపును బట్టి నీకు స్తుతులు, స్తోత్రము తండ్రి. వాక్యము ద్వారా, పాటల ద్వారా తండ్రి, ప్రార్థనల ద్వారా నాయన నేను ఎదుర్కొన్నాం తండ్రి. నివాసపురం పరలోక రాజ్యంలో మేము ఉండాలని ఆయనతో ఆశ కలిగి ఉన్నాం తండ్రి. మరి నీ చిత్తమైతే నీ కానాను దేశానికి ఆనాడు ఇశ్రాయేలు జనంగా నడిపించినట్టుగా తండ్రి ఈనాడు మా కొరకు సిద్ధపరుస్తున్న ఆ పరలోక పట్టణములో మాకంటూ నివాస స్థలమును అనుగ్రహించుమని, నీకు మహిమ తెచ్చుకోమని, మరి జూమ్ కాలంలో ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సువాసమును ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.